రేవంత్ రెడ్డికి ఎందుకో మీడియా అంటే చాలా కోపం ఉంది. ఆ మధ్య ఒకసారి మాట్లాడుతూ ఏమన్నాడు, జర్నలిస్టులను చూస్తే వల్ల చెంపలని వలగొట్ట బుద్ధి అవుతుంది అని ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. వల్ల చెంపలు వలగొట్టాలనిపించిందట ఆయనకు. ఆయన అంత కసి ఉన్నది మీడియా మీద. అది నేను చెప్తలేను, రేవంత్ రెడ్డి గారే పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన మాట గుర్తు చేస్తున్నా. ఇవాళ ఆయన కడుపులో ఉన్న ఆక్రోశాన్ని ఇలా అక్రమంగా అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వికృత ఆనందం పొందుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా మీడియా అనేది చాలా ముఖ్యం. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తారు, ప్రజలకు మోసపోతారు, ప్రజలకు గొంతుక లేకుండా పోతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు, ప్రజాపాలన అంటే మేము ఒక 7వ గ్యారంటీ ఇస్తున్నాం, 7వ గ్యారంటీగా స్వేచ్ఛనిస్తున్నాం, 7వ గ్యారంటీగా ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పిస్తున్నాం అని ఆ రోజు గప్పాలు కొట్టారు. మరి ఇలా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు, ఎమర్జెన్సీని తలపించే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ జర్నలిస్టులు ఏమైనా తీవ్రవాదులా, టెర్రరిస్టులా, సంఘ విద్రోహ శక్తుల, బడా బ్యాంకుల్ని లూటీ చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాదుల? ఎందుకు అంత అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసినావు? వాళ్ళకి నోటీస్ ఇవ్వచ్చు, పిలవచ్చు కదా.